పెన్షన్లు అందరికీ పెన్షన్లు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచుతున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పెంచుబాటు ఛార్జీలతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పెంచొద్దు కరెంటు ఛార్జీలు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా పౌరు కార్యక్రమం నడుస్తూ ఉన్నది. అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు దాటినా ధరలు అరికట్టడంలో, నిరుద్యోగాన్ని తగ్గించడంలో పూర్తిగా విఫలమైంది. మన రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్నటువంటి ధరలకు తోడు ఈరోజు విద్యుత్ ఛార్జీలని ట్రూఅప్ ఛార్జీల పేరుతో విపరీతంగా పెంచింది. ఇసుక అసలు దొరకటం లేదు. ఈరోజు కూడా ముఖ్యమంత్రి పదే వార్నింగులు ఇస్తున్నా వాటి మీద ఆయన అధికారులకి, ఎమ్మెల్యేలకు హితబోధలు చేస్తున్నారు తప్ప ఇసుక పూర్తి స్థాయిలో ఉచితంగా ప్రజలకు అందటం లేదు. ఇక్కడ ఈ 5-6 నెలల్లో ఇప్పటికి 2 సార్లు డిఎస్ఏ వాయిదా వేశారు. డిఎస్ఏ కాదు, గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలకి 100% రిజర్వేషన్ చేస్తూ ఉన్న జీవో నెంబర్ 3ని పునరుద్ధరించకుండా మెగా డిఎస్సితో పాటు స్పెషల్ డిఎస్సి కూడా నిర్వహిస్తే తప్ప ఈరోజు నిరుద్యోగ యువతకి న్యాయం జరగదు. ఇలాంటి అన్ని విషయాల్లో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద భారాలు వేస్తూ సమస్యల మీద సమస్యలు సృష్టిస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా ఈరోజు మన రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, మండల కార్యాలయాల దగ్గర ఈ ప్రజాపౌరు కార్యక్రమం నడుపుతా ఉన్నది. ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఇప్పటికైనా ప్రభుత్వం పెంచినటువంటి ట్రూఅప్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలి. అసలు ట్రూఅప్ ఛార్జీల విధానాన్నే రద్దు చేయాలి. అలాగే ఈ ప్రభుత్వ ఖాళీలను డిఎస్సితో సహా అన్నిటినీ పూర్తి చేయాలి. మన రాష్ట్రంలో మహిళల మీద, పిల్లల మీద ప్రతిరోజు అమానుష్యంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ఈ పేరుతో వాళ్ళలో వాళ్ళు కీచులాడుకుంటున్నారు తప్ప మహిళలకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగాన్ని కదిలించి మహిళలకి, పిల్లలకి రక్షణ కల్పించేందుకు నడుం కట్టాలి. మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో పెడుతున్న జమిలీ ఎన్నికలను కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది రాష్ట్రాల హక్కుల్ని, ఫెడరల్ రాజ్యాంగాన్ని తీవ్రంగా ధ్వంసం చేయడానికి తోడ్పడే తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదు, ఖర్చు తగ్గదు. జమిలీ ఎన్నికల పేరు తప్ప మధ్యలో ప్రభుత్వాలు పడిపోతే మరలా ఎన్నికలు నిర్వహించాల్సిందే. ఇలాంటి స్థితిలో జమిలీ ఎన్నికల పేరుతో మోడీ వ్యక్తిగత నిరంకుశత్వాన్ని దేశం మీద రుద్దడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అన్ని పార్టీలు వ్యతిరేకించి ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం. ఈ అన్ని సమస్యల మీద ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ధర్నాలని జయప్రదం చేయమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో ప్రభుత్వం స్పందించి తగిన విధంగా చర్యలు తీసుకోకపోతే ఈ సమస్యల మీద మరింత ఉధృతమైనటువంటి పోరాటాలకు కూడా మేము సన్నద్ధం అవుతామని చెప్పని విన్నవిస్తున్నాను. అధిక ధరలు, పన్నుల భారాలతో ప్రజలని బాదుడంటూ పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించారు. 5 నెలల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ఉమ్మడి బాదుడు ప్రారంభించింది. అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజన్, ట్రిపుల్ ఇంజన్ అన్నారు. అభివృద్ధిలో త్రిపుల్ ఇంజన్ కనపట్ల, పన్నులలో, ధరల్లో మాత్రం ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా దూసుకుపోతా ఉంది. ధరల్లో చౌకైన మద్యం ఇచ్చాం, 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ ఇచ్చామన్నారు. జనం ఏమడుగుతున్నారు? మందు కాదు తగ్గించాల్సింది, కందిపప్పు తగ్గించండి, కూరగాయల ధరలు తగ్గించండి, ఉల్లిపాయల ధరలు తగ్గించండి. మద్యం చౌకంట, కరెంటు మాత్రం రేట్లు పెంచేశారు. 5 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బాదుడంటూ కరెంటు ఛార్జీలు పెంచారని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 5 నెలల్లోనే 17,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో జనం నెత్తిన వేస్తున్నారు. మరి ఏమిటి వాళ్ళ? దానికి తోడు స్మార్ట్ మీటర్లు. గతంలో అవినీతికి పాల్పడి అదానీ, షిరిడీ సాయి కంపెనీలకి ఈ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టును కట్టబెట్టారని విమర్శించి ఆ మీటర్లు పెడితే పగలగొట్టండి అని పిలిపించారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మరి ఇవాళ
అదే మీటర్లు ఎందుకు బిగిస్తున్నారు? గత ప్రభుత్వం అవినీతిని చట్టబద్ధం చేసి మీ పాపాలకి జనం నెత్తిన భారాలేస్తారా? అందుకే మోడీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ధరలు పెంచిన విధానాలకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 8వ తారీఖు నుండి కార్యక్రమాలు నిర్వహించాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. ఇవాళ నామినేటెడ్ పోస్టులు చాలా వేగంగా భర్తీ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు పొగుడుతున్నారు. మీరు ముగ్గురు కలిపి పంచుకుంటున్నారు. కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీ మీద ఉన్న దృష్టి ఉద్యోగాల భర్తీ మీద ఎందుకు లేదు? టీచర్ల పోస్టులు అయినా మిగతా పోస్టులు అయినా ఎందుకు భర్తీ చేయట్లేదు? సమాధానం చెప్పాలి. మాది గుడ్ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. ఇప్పటికీ 2 నెలలు దాటిపోయినాయి, 70 రోజుల పైగా గడిచింది. అయినా వరద బాధితులకి విజయవాడలో అందరికీ సహాయం అందలా. ఎన్ని దరఖాస్తులు పెట్టాలి? ఎంతకాలం తిరగాలి? ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పి 75 రోజులైనా ప్రభుత్వం ఎందుకు మాట్లాడలా? అందుకే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కరెంటు సర్దుబాటు ఛార్జీలు రద్దు చేస్తూ ప్రకటన చేయాలి, స్మార్ట్ మీటర్లు ఆపేస్తూ ప్రకటన చేయాలి, వరద బాధితులందరికీ న్యాయం చేస్తూ ప్రకటన చేయాలి, నిత్యావసర సరుకులు రేషన్ డిపోల్లో ఇవ్వాలి, సరుకులు తగ్గించాలి, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. ఆఖరికి పెన్షన్లు లేవు, కొత్త కార్డులు లేవు. ధరలు పెంచడానికి 5 నెలల టైం వేగంగా చేశారు. కానీ పథకాలు ఇవ్వడానికి, సూపర్ 6 అమలు చేయడానికి టైం కావాలంటున్నారు. అంటే భారాలు మోపటానికేనో స్పీడ్గా ఉంటారా? పథకాలు అమలు చేయడానికి నత్తనడక నడుస్తారా? అందుకే నిలదీయటానికి వాళ్ళ ఆందోళన ప్రారంభించాం. పాలకులు ఇప్పటికైనా ప్రభుత్వాలు పునః చేసి భారాలు తగ్గించి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.